అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట. తద్వారా మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం ఆయుష్షు పెరుగుతుంది. అక్టోబర్ 18వ తేదీన సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం అయితే వెలిగించండి. యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవ నూనె పోసి 4 ఒత్తులు వేసి దక్షిణముఖంగా దీపం అయితే వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకొని తద్వారా మీ ఇంటి సంపదను విపరీతంగా కూడా పెంచుకోండి. బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనటం లేదా వెండి వస్తువులు కొనటం కూడా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుందని నమ్ముతారు. అయితే బంగారం కొనలేకపోయినా పర్వాలేదు. వారు పసుపు కొమ్ములు కానీ, గోమతి చక్రాలు కానీ, తామర గింజలు కానీ, రాళ్ల ఉప్పు, లేదంటే ధనియాలు, కొత్త చీపురు ఇలా ఏదో ఒక వస్తువునైతే కొని మీ పూజా గదిలో అయితే పెట్టుకోండి. అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను మాత్రం కొనకండి. ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా, స్టీల్ వస్తువులు కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయట. ఈ ధనత్రయోదశి రోజు శనివారం ఎవరైతే సాయంకాలం పూజ చేసుకోలేకపోతారో అలాంటి వారు నెక్స్ట్ డే అంటే 19వ తారీఖు ఆదివారం ఉదయం కూడా 8:30 నుంచి 9:10 వరకు అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఇక